2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే. జోషి మంత్రాలు మనం డిస్కస్ చేసుకొని మాట్లాడుకునేటప్పుడు ప్రీవియస్ వీడియోలో మార్వాడి కమ్యూనిటీ గురించి మాట్లాడుకునేటప్పుడు వాళ్ళొక లొకేషన్ కానివ్వండి, ప్లేస్ కానివ్వండి చూస్ చేసుకునేటప్పుడు అది వ్యాపార స్థలంగా మార్చుకోవడానికి ఒక విజన్ ఉంటుందని చెప్పేసి అన్నారు మీరు. దాన్ని బేస్ చేసుకొని అడుగుతున్నాను సార్. నేను ఒక స్థలం కొనాలి అనుకున్నప్పుడు వేటిని ప్రయారిటీ కింద తీసుకొని కొనాలంటారు అసలు? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఫస్ట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, స్థలము అన్నారు కదా, ఈ భూమి మీద మొత్తం కూడా, ఈ మొత్తము భూమి మీద సారవంతమైన భూమి, అన్నపూర్ణ లాంటి భూమి, ఎక్కడ పోయినా సరే నిరర్థకం కాని భూమి ఏదైనా ఉంది అని అంటే అది భారత భూమి. అది మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది నా దేశం, ఇది నా భారతదేశం, అన్నపూర్ణ దేశం. ఈ దేశంలో భూమి మణిమాణిక్యాలు ఇస్తుంది, భోగభాగ్యాలు ఇస్తుంది, ఐశ్వర్యం ఇస్తుంది, అన్నం కూడా ఇస్తుంది. నీకు ఏ పంట పెట్టినా ఇది నేను ఇవ్వను అని చెప్పదు ఈ భూమాత. ఇది నా భారతదేశం. అది మీరందరూ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ విషయంలో భారతీయులుగా పుట్టడము, భారతదేశంలో భూమి కలిగి ఉండడము మన అదృష్టం. రేపు భవిష్యత్తులో ఈ ప్రపంచంలో ఎక్కడా లేనంత భూమి ధర భారతదేశంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏ ప్రపంచంలోనే భూమి ధర పెరగదు, కానీ భారతదేశంలో మాత్రం భూమి ధర ఇంతింతగా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ఇట్లాగే కంటిన్యూ అయిపోయి ఇదే సిస్టమ్ కనుక విజన్ ఇంకా 20 సంవత్సరాలు పెడితే భారతదేశం యొక్క కరెన్సీ ప్రపంచంలో నంబర్ 1 కరెన్సీగా మారుతుంది. ఈ విధానం కనుక మనం వెళ్ళగలిగితే భారతదేశంలో భూమి ఉన్నవాడు రాజు, భూమి ఉన్నవాడే కింగ్, భూమి ఉన్నవాడు అద్భుతమైన వ్యక్తి. కాబట్టి భారతదేశంలో ఇప్పుడు భారతీయులు ఆలోచించవలసింది ఏంటంటే అక్వైరింగ్ ద ల్యాండ్, భూమిని సంపాదించుకోండి. చాలా అద్భుతమైన విజన్ తోటి వెళ్తున్నారు నితిన్ గడ్కరీ గారు. మొత్తం భారతదేశంలో ఇప్పుడు ఉదాహరణకి మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి అని అంటే మన ఆర్టరీస్ వ్యవస్థ, మన యొక్క రక్త ధమనుల యొక్క వ్యవస్థ. రక్త ధమనులు ఎంత బాగా శరీరం నిత్యం పరివ్యాప్తం చెయ్యి, ఎట్లాగైతే కనుక ఆక్సిజనేట్ బ్లడ్ ఎంత నీట్గా మన శరీరానికి వెళ్తూ ఉంటుందో ఆ శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుంది. అట్లాగే ఒక దేశం బాగుపడాలంటే దేశం లోపల రవాణా వ్యవస్థ అద్భుతంగా ఉండాలి, రహదారులు అద్భుతంగా ఉండాలని చెప్పి గ్రీన్ ల్యాండ్స్, గ్రీన్ హైవేస్ అని చెప్పి నితిన్ గడ్కరీ గారు ఇంప్లిమెంటేషన్ చేశారు. ఇంకొక 10 ఏళ్ళు ఆయన అనుకున్న కరెక్ట్గా విజన్ ప్రకారం కనుక మనం వాళ్ళకి సహకరించగలిగితే, మోదీ గారికి సహకరించగలిగితే చాలు, భారతదేశంలో అద్భుతమైన హైవేలు తయారవుతున్నాయి. హైవేలు తయారైపోయిన తర్వాత ఇంకేముంటుంది, సర్క్యులేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా వద్దనుకున్న సర్క్యులేషన్ స్టార్ట్ అవుతుంది, జనాభా మూవింగ్ స్టార్ట్ అయిపోతుంది, సరికొత్త వ్యాపారాలు స్టార్ట్ అవుతాయి, వ్యవస్థలు స్టార్ట్ అయిపోతుంది. కనెక్టివిటీ ఉండాలి. కనెక్టివిటీ కరెక్ట్ ఉందనుకోండి, రవాణా వ్యవస్థ కరెక్ట్ ఉందనుకోండి, దేశం బాగుపడుతుంది. శరీరం ఎట్లాగైతే రక్త రవాణా వ్యవస్థ ఎట్లాగైతే బాగుంటే శరీరం ఎట్లాగైతే ఆరోగ్యంగా ఉంటుందో, దేశం లోపల రవాణా వ్యవస్థ బాగుంటే దేశం ఆర్థికంగా బాగుపడుతుంది. ఇది ఫస్ట్ గుర్తుపట్టారు నితిన్ గడ్కరీ గారు, ఆ పని చేశారు. థ్యాంక్ టు నితిన్ గడ్కరీ గారు అండ్ నరేంద్ర మోదీ గారు. దే ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ విజనరీ లీడర్స్. అసలు భారతదేశం ఇంత అద్భుతమైన హైవేలు చూస్తామని నేను ఎప్పుడు అనుకోలే. మధ్యప్రదేశ్లో నుంచి ఢిల్లీ వరకు ఒక అద్భుతమైన హైవే, గుజరాత్ ముంబై నుంచి ఢిల్లీకి ఒక అద్భుతమైన హైవే. అసలు మధ్యప్రదేశ్లో 1000 కిలోమీటర్ల హైవే ఇంత అద్భుతంగా ఉంది. అది అసలు కళ్ళతో చూడ్డానికి 2 కళ్ళు సరిపోయేటట్టు ఉన్నాయి. 6 లైన్ హైవే. ఎక్కడండి మన భారతదేశం ఎక్కడికి వెళ్ళిపోతుందండి అనిపిస్తుంది సంతోషంగా. ఇంకా భారత్మాల అని చేస్తున్నారు, ఇంకా అది ఎంత అద్భుతంగా వెళ్తుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్కి జస్ట్ 8 గంటల్లో వెళ్ళేటట్టుగా హైవే ప్లాన్ చేస్తున్నారు. బెంగళూరు టు విజయవాడ ప్లాన్ చేస్తున్నారు. ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. వీటన్నిటి కూడా అందరు పరిగణలోకి తీసుకోండి. మన దేశం బాగుపడుతుంది. ఎందుకోసం అంటే మీరు ల్యాండ్ అని అన్నారు. అవును, బికాజ్ ల్యాండ్కి ఎప్పుడు వాల్యూ ఉంటుంది తెలుసా? కనెక్టివిటీ ఉంటేనే ల్యాండ్కి వాల్యూ. ఎలా ఆ కనెక్టివిటీ ఎలా చూసుకోవాలండి? అదే చెప్తా. ఎక్కడైనా మనం ల్యాండ్ వెళ్ళడానికి వెళ్తే దారి ఎటు అని అడుగుతాం, మనం దారి ఉందా అని అడుగుతాం. ఇది ఏ ఫేసింగ్ అని అడుగుతాం వాస్తు ప్రకారం. అవునా? ఫేసింగ్ చాలా ఇంపార్టెంట్ మనకి వాస్తు ప్రకారం. వాస్తు ప్రకారం చూడడంలో రోడ్ ఎటుంటేనే ఇది ఫేసింగ్ కదా మనకి. అవును, ఇదే ఫేసింగ్ అని అంటే రోడ్ ఎటువైపు ఉంది అని అర్థం. సో వాస్తులో ఎప్పుడు కూడా నెంబర్ 1 ప్రియారిటీ ఈస్ట్ ఈజ్ బెస్ట్, ఈస్ట్ ఈజ్ బెస్ట్, వెస్ట్ ఈజ్ లాస్ట్, నార్త్ ఈజ్ గుడ్, సౌత్ ఈజ్ గెయిన్. అర్థమైందా?
నార్త్ ఈజ్ గుడ్, సౌత్ ఈజ్ గెయిన్, సౌత్ గెయిన్, వెస్ట్ ఈజ్ లాస్ట్, వెస్ట్ ఎప్పుడు లాస్ట్ ఉంటుంది, ఈస్ట్ ఈజ్ బెస్ట్, సూపర్. ఇంకా ఈ ఈ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి అందరు కూడా, మీరు అద్భుతంగా అయిపోతారు. సో ఫేసింగ్ ఎప్పుడు కూడా ఈస్ట్ ఫేసింగ్, ఎందుకోసం అంటే ఉదయిస్తున్న సూర్యుడి నుంచి మంచి పాజిటివ్ కిరణాలు పడతాయి. రోడ్డుకి ఎప్పుడైనా చూడాలి, రోడ్డు ఈస్ట్ రోడ్డు ఉన్నది దొరికింది అనుకో కళ్ళు మూసుకొని కొనేయాలి. అది ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే కనుక ఎప్పుడు ల్యాండ్ కొన్నా సరే ఫస్ట్ థింగ్ ఏం చూడాలి అని అంటే ల్యాండ్ కాస్ట్ని అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఇది మెట్రోపాలిటన్ సిటీ, నెక్స్ట్ రూరల్ అంటే డిస్టిక్ ఏరియాసు, మండల్ ఏరియాస్, విలేజ్ ఏరియాస్, ఇవి స్టెప్ బై స్టెప్. ఓకే, ఇన్స్టెంట్గా మనీ రావాలి కానీ హెవీ ఇన్వెస్ట్మెంట్. రియల్ ఎస్టేట్లో గ్రోత్ రావాలన్నా ఓన్లీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్, నాట్ ఫర్ ఇండస్ట్రియల్స్. ఓన్లీ ల్యాండ్ను కొనడం అమ్మడం వరకు మాత్రమే చెయ్యాలి. రెసిడెన్షియల్ బిజినెస్ చెయ్యాలి అని అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే మెయిన్ మెట్రోపాలిటన్ సిటీస్ దగ్గరనే ఇన్వెస్ట్ చేయాలి. మెట్రోపాలిటన్ సిటీస్కి అప్ టు 10 to 20, 50 కిలోమీటర్స్ వరకు గుడ్. ఇది ఓన్లీ ఫర్ రెసిడెన్షియల్ పాత్. ఏదైతే కనుక మెట్రోపాలిటన్ సిటీ నుంచి అప్ టు బార్డర్ నుంచి 20 కిలోమీటర్స్ అంటే ఎక్కడి వరకు అయితే గ్రోత్ కన్స్ట్రక్షన్స్ అయినాయో అక్కడ నుంచి 20 కిలోమీటర్స్ వరకే ఇన్వెస్ట్ చేయాలి. ఏది రెసిడెన్షియల్ కారిడార్ కోసం. ఓకే, సో అది కంపల్సరీ ఎవ్రీ ఇయర్ 40% గ్రోత్ వస్తుంది, 20 to 40% గ్రోత్ గ్యారంటీ ఉంటుంది. అయితే ఇక్కడ అందరూ పెద్ద చేసే తప్పు ఏంటిది అని అంటే ఇక్కడనే అందరినీ దోచుకుంటున్నారు బ్యాంకర్స్. నిజం చెప్పాలంటే బ్యాంకర్స్ ఎక్కడ దోచుకుంటున్నారంటే ఇక్కడనే దోచుకుంటున్నారు. ఇండివిజువల్గా చేసి దోచుకుంటున్నారంటే విభజించి పాలిస్తున్నారు. ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ బతుకుతుంది దేనివల్ల అంటే అప్పులు ఇచ్చే కదా వాళ్ళు బతుకుతుంది. మీరు అప్పులు చేస్తేనే కదా బ్యాంక్ నడిచేది. మీరు అప్పులు చేయాలి, మీరు వడ్డీలు కట్టాలి కదా. మీరు వడ్డీలు కడితే బ్యాంక్ బతుకుతుంది, మీరు వడ్డీలు కట్టకపోతే బ్యాంక్ ఎట్లా బతుకుతుంది? బతకలేదు కదా. సో మీకు హౌసింగ్ లోన్ అంటూ పెడతారు. ఇప్పుడు నాగరాజ్ అనే వ్యక్తి ఒక భార్య, ఒక కొడుకు, ఇంతే చిన్న కుటుంబంలో అన్నదమ్ములు అందరూ కూడా ఎవరి సంపాదన వాళ్ళలోనే ఉన్నారు. నాగరాజుకి నెలకి ₹1,00,000 సంపాదన, శాలరీ, మంచి శాలరీ, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, నెలకి 1,00,000 సంపాదన. కానీ నెలకి 1,00,000 మాత్రమే వస్తుందండి. హైదరాబాద్లో వెళ్ళి శంషాబాద్ దగ్గర ఒక స్థలం కొనాలి, కనీసం 200 గజాల స్థలం కొనాలి. ఎంత పడుతుంది? గజము 20,000 వేసుకుందాం. ఇప్పుడు శంషాబాద్ దగ్గర తక్కువ ఇప్పుడు 20,000 వేసుకుందాం. 200 గజాలు అంటే ఎంత కావాలి నీకు? 40 లక్షలు కావాలి. నువ్వు నెలకి 1,00,000 సంపాదించే వ్యక్తికి నీకు 40 లక్షలు వస్తాయి నీ దగ్గర? రావు. 40 లక్షలు రావాలంటే ఏం చేయాలి? ఫ్రెండ్స్ని అడిగితే డబ్బులు ఇస్తారా? లేదు, ఇవ్వరు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి. సార్ నేను ల్యాండ్ కొనుక్కుంటా సార్, నాకు 40 లక్షలు ఇవ్వండి సార్ అంటే బ్యాంక్ కూడా ఏమంటాడంటే దాని మార్కెట్ వాల్యూ ఎంత అండి అని అంటాడు. దాని సబ్ రిజిస్టర్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే పర్ స్క్వేర్ యార్డ్ 4,000 ఉంటుంది. వాడు ఓహో మార్కెట్ వాల్యూలో మీరు సబ్ రిజిస్టర్ వాల్యూ మీరు ఎంత చేసుకుంటారో దాని మీద మాత్రమే మీకు 80% లోన్ ఇస్తాం, 100% ఇవ్వము అంటాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే 40 లక్షలకు నువ్వు సేల్ డీడ్ తయారు చేసుకోవాలి. 40 లక్షలకు సేల్ డీడ్ చేసుకున్నాక నీకు వాళ్ళు ఇచ్చేది ఎంత అంటే 30 లక్షలు ఇస్తారు, దాని మీద వడ్డీ లాగుతారు. దాని మీద వచ్చే సంపాదనకి అప్పుడు నువ్వు నెలకి 1,00,000 సంపాదిస్తావు కదా, నెలకి నీ 1,00,000లో 40,000 రూపాయలు నీకు దీనికే వెళ్ళిపోతాయి, ఇంట్రెస్ట్కి, ఈఎంఐలకి వెళ్ళిపోతాయి. ఇంకా నువ్వు ఎక్కడ సుఖంగా ఉంటావు అబ్బా? నువ్వు 6 ఏళ్ళు అప్పు తీసేసరికి నీ కొడుక్కి నువ్వు ఏమిస్తావు చెప్పు? తీరా ఆ ల్యాండ్ రేట్ పెరిగితే అది అమ్మినా సరే నీకు వచ్చే లాభం ఏంది? నువ్వు ఇంట్రెస్ట్ కట్టిన తర్వాత లాభం లేదు కదా. అదే నాగరాజు లాంటి ఎంప్లాయీస్, ₹1,00,000 సంపాదించే ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసి ఒక 1 month శాలరీ మేము సాక్రిఫైస్ చేస్తాం రా, 100 మంది రండిరా కలిసిండి, గ్రూప్ తయారు చేస్తాం, 100 మంది కలిశారు, ఎన్ని డబ్బులు అయ్యాయి? ₹1,00,000 అయిపోయాయి. అప్పుడు శంషాబాద్ దగ్గర ₹1,00,000 హాఫ్ ఎకర్ దొరుకుతుంది కదా నీకు. ₹1,00,000 హాఫ్ ఎకర్ దొరుకుతుంది కదా, మంచి R1 జోన్లో దొరుకుతుంది కదా. మీరు అందరూ కలిసి ఒక అకౌంట్ సొసైటీ ఫామ్ చేసుకొని అన్డివైడెడ్ షేర్లో హాఫ్ ఎకర్ కొనండి చాలు. ఇప్పుడు మీ అందరికి అప్పులు ఉన్నాయా? లేవు. మీ ల్యాండ్ మీకు ఉందా లేదా? హాఫ్ ఎకర్లో 100. రేపు మీరు డబ్బులు కూడబెట్టుకొని ల్యాండ్ కాస్ట్ డెవలప్ అయ్యే టైంకి మనిషికి 20 లక్షలు మీరు లిక్విడ్ క్యాష్ పెట్టుకుంటే మీరు 100 ఫ్లాట్లు కట్టుకోవచ్చు దాని లోపల అందరు కలిసి. జరగదా? అప్పులు ఉంటాయి ఎప్పుడు? ఉండవు. జీవితం ఎంత బాగుంది, హ్యాపీగా ఉంది. సంఘే శక్తి కలవు యుగే. కలికాలంలో కలిసిమెలిసి ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి.
అందుకే ఈ మార్వాడీస్ ఏం చేస్తారు తెలుసా, ముఖ్యంగా ఈ డబ్బులు ఉన్నటువంటి సొసైటీస్ ఉంటారు, మంచి మంచి ఫ్రెండ్స్ ఉంటారు, నా దగ్గర క్లయింట్స్ ఉంటారండి, మంచి డాక్టర్స్ అందరు కలిసి ఒక గ్రూప్ తయారవుతారు, వాళ్ళు సంపాదించిన డబ్బులన్నీ దగ్గర పెడతారు, ఇదే పని వాళ్ళది, డబ్బులన్నీ పెట్టేసి గురూజీ మేము ఒక మంచి ల్యాండ్ చూసాం మాకు వాస్తు ఇవ్వండి అంటారు. నన్ను మాత్రం అడిగింది వాళ్ళు ఒక స్టెప్ అయ్యారు, వాళ్ళు అంతా గ్రూప్ కలుస్తారు, కలిసి 10 కోట్లు జమ చేస్తారు వాళ్ళు నెలలో 10 కోట్లు జమ చేస్తారండి. మంచిగా 20 లక్షలు 10 లక్షలు మంచి హాస్పిటల్ కలెక్షన్స్ వస్తాయి. డాక్టర్స్ ఉన్నారు, రైస్ మిల్ ఓనర్స్ అసోసియేషన్స్ ఉన్నారు, తర్వాత ఇంకా అసోసియేషన్ వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే మమ్మల్ని అడుగుతారు ఎక్కడ ల్యాండ్ తీసుకోవాలి ఏం తీసుకోవాలని చెప్పి. సో నాకు చాలామంది నాకు ఉన్నారు తెలిసిన వాళ్ళు ల్యాండ్ సంబంధించిన, నేను ఏం చెప్తాను అంటే మీరు పలానా ప్లేస్కి వెళ్ళండి, అక్కడ గ్రోత్ ఉంటుంది, అక్కడ బిజినెస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మండల్ ఏరియాలో ఏం చేయాలి అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టాలి. నీకు తక్కువలో ల్యాండ్ ఎక్కువ వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకుంటే, లేబర్ దొరుకుతారు. ఓకే, డిస్టిక్ ఏరియాలో రియల్ ఎస్టేట్ గ్రోత్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి ఎప్పుడైనా. సో ఎకర్స్లో ఇన్వెస్ట్ చేయాలి, డిస్టిక్ దగ్గర ఎకర్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఇక్కడ కూడా ఎకర్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఇఫ్ దే హ్యావింగ్ హ్యూజ్ మనీ. లేదంటే యార్డ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, స్క్వేర్ యార్డ్స్లో గజాలలో ఇన్వెస్ట్ చేయాలి. సో రూరల్లోకి వెళ్ళిపోతే ఏం చేయాలంటే ఇన్ని డబ్బులను సంపాదించి 100 ఎకరాలు కొనుక్కుంటూ పోవాలి. వీళ్ళు చేసే పని అది. మీకు విషయం తెలుసా, ఈ విషయం మీ అందరికి ఎవరికి తెలియదు, బికాస్ నేను రియల్ ఎస్టేట్లో నేను 5 ఏళ్ల నుంచి తిరుగుతూ ఉన్నా కాబట్టి, రియల్ ఎస్టేట్ మోనోపోలీస్ని చూస్తున్నా కాబట్టి, ఒక కమ్యూనిటీ దగ్గర భారతదేశంలో 22% ల్యాండ్స్ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఆ కమ్యూనిటీ పేరు చెప్తే మీరు కింద పడిపోతారు. వాళ్ళు బ్రిటిషర్స్ కుక్కలు, వాళ్ళు బ్రిటిషర్స్ సంకల్ నాకిన కుక్కలు. వాళ్ళ దగ్గర బ్రిటిషర్స్ ఇచ్చిన ల్యాండ్ 22% ఉంది. తర్వాత మన భారతదేశము పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం వల్ల ఒక వర్గానికి భారతదేశంలో 18% ల్యాండ్స్ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. అన్యూజ్, ఏ యూజ్ లేకుండా 18% ల్యాండ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఇంకా ల్యాండ్లు అక్వైర్ చేస్తూనే ఉన్నారు. అంటే భారతదేశంలో 22 + 18 అంటే ఆల్మోస్ట్ 40% ల్యాండ్స్ ఆ వర్గము దగ్గరనే ఉన్నాయి, ఆ 2 వర్గాల దగ్గర ఉన్నాయి. ఇంకొక వర్గం ఉంది, నా వర్గం. ఈ వర్గానికి ఐకమత్యం లేదు, వాళ్ళు వీళ్ళు కొట్లాడుకోవడము. ఈ ఉన్న 60% ల్యాండ్ని మెల్లిగా వీళ్ళు తీసుకుంటున్నారు, చాప కింద నీరులాగా తీసుకుంటున్నారు. అదే కనుక జరిగితే ఈ దేశం అన్యాక్రాంతం అయిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా నేను సీరియస్గా చెప్పను, మీరు అర్థం చేసుకోవాలి. మీకు బ్రెయిన్ ఉంది అనుకుంటున్నా, బ్రెయిన్ ఉందా, మోకాళ్ళలో ఉందా, ఇక్కడ ఉందా? ఇక్కడ బ్రెయిన్ ఉంటే నేను చెప్పింది అర్థమవుతుంది, మోకాళ్ళలో ఉందంటే మీకు అర్థం కాదు, అర్థం చేసుకోవాలి. అందుకే పటిష్టమైనటువంటి కమ్యూనిటీ వ్యవస్థ ఉండాలి. నీకంటూ నీ ఫ్రెండ్స్ అందరితో కలిసి, నువ్వు నీ కుటుంబ సభ్యులతో కలవాలని రూల్ ఏం లేదు, నీ ఫ్రెండ్స్ అందరితో కలిసి నువ్వు ఫైనాన్షియల్ సొసైటీ తయారు చేసుకో. బ్యాంకులలో లోన్లకు వెళ్ళకండి, అందరు కూడా డబ్బులు కూడబెట్టుకోండి, ఫ్రెండ్స్ అందరితో డబ్బులు కూడబెట్టుకోండి, ఒక మంచి అగ్రిమెంట్ చేసుకోండి, ఒక మంచి అండర్స్టాండింగ్లోకి రండి, డబ్బులు కాపాడుకోండి, భూములు కొనండి, లిక్విడ్ క్యాష్ని కాపాడుకోండి. మీరు ఎంత భూములు కొంటే మీరు అంత శ్రీమంతులు. జ్యోతిష్ శాస్త్రం కూడా చెప్తుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే కనుక నువ్వు అప్పు చేస్తావో, అప్పు చేసినటువంటి వాడికి గ్రహాలకి ఎలా ఉంటుంది అని అంటే చాలా ఈజీగా వాడిని బాధ పెట్టవచ్చట. గ్రహాలు అప్పు చేసిన వాడికి పెద్ద కష్టమేం కాదట, ఇక వాడిని కూలగొట్టడం, వాడిని ఏడిపించడం, వాడిని బాధించడం. చాణక్యుడు కూడా చెప్తాడు అదే విషయం, గణేష దైవజ్ఞుడు చెప్తాడు, నీ జీవితంలో నీకు రాజయోగం లేకున్నా పర్వాలేదు, కానీ నువ్వు అప్పు మాత్రం చేయకు. నీ జీవితంలో అప్పు ఎప్పుడైతే చేస్తావో, అప్పుకి ఎప్పుడైతే నువ్వు బానిసైపోతావో, నువ్వు అస్వతంత్రుడు అవుతావు. నీ జీవితం నీ చేతిలో ఉండదు, నీ జీవితము వేరే వాడి చేతిలో ఉంటుంది. వాడు ఆడిచ్చినట్టు నువ్వు ఆడాల్సిందే. అదే అప్పు చేయకుండా నువ్వు ఉద్యోగం చేసినా పర్వాలేదు, వ్యాపారం చేసినా పర్వాలేదు, కారమన్నం తిన్నా పర్వాలేదు, నిలువ నీడ లేకుండా చెట్టు కింద ఉన్నా పర్వాలేదు, కానీ అప్పు చేయకుండా ఉండు. నీ రాజయోగం వచ్చినప్పుడు రెక్కలు కట్టుకొని నిన్ను అద్భుతంగా నిన్ను ఒక శ్రీమంతుడిని చేయడానికి నేచర్ ఉపయోగపడుతుంది. అప్పు చేసిన వాడికి నేచర్ కూడా సపోర్ట్ చేయదు, గుర్తుపెట్టుకో. అది కూడా 3 రూపాయల వడ్డీ 10 రూపాయల వడ్డీ చేస్తే జీవితంలో బాగుపడరండి, గుర్తుపెట్టుకోండి. నేను అట్లాంటి వడ్డీ చేస్తున్నాడు బాగుపడ్డాడు నేనైతే చూడలేదు. మరి వెరీ గుడ్ మెసేజ్ అండి. దెన్ ఈ కమ్యూనిటీ ఏం చేస్తారు అంటే, మార్వాడి కమ్యూనిటీస్ దే క్రియేట్ ట్రెండ్ సెట్ చేస్తారు. వాళ్ళు ల్యాండ్స్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసి వీళ్ళు ఎకరాలు కొంటారు, 100 ఎకరాలు కొని వీళ్ళు కమ్యూనిటీ స్టార్ట్ చేస్తారు.
కమ్యూనిటీ స్టార్ట్ చేసి ప్లాట్స్ అన్నీ కూడా సేల్ చేసి వీళ్ళందరూ ఎక్కడ దగ్గర గ్యాదర్ అవ్వాలి కదా, ఈ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఆ ఎక్కడ గ్యాదర్ అవ్వాలో కమర్షియల్ కాంప్లెక్స్ వీళ్ళదే ఉంటుంది మళ్ళీ. అంటే 100 సంవత్సరాలకి ఆ కమ్యూనిటీ మొత్తం కూడా వీళ్ళని బతికించాలి. ల్యాండ్ ద్వారా వాళ్ళు సంపాదించుకుంటారు, మళ్ళీ వాళ్ళ యొక్క రెగ్యులర్ సంపాదన ఏదైతే ఉంటుందో నిత్యావసర వస్తువులు సేల్ చేసే దగ్గర కూడా వీళ్ళే సంపాదించుకుంటారు. అంటే నేను ఆ కమ్యూనిటీ అని చెప్పట్లేదు, ఇంకా చాలామంది ఉన్నారు. కొంతమంది ఫ్రెండ్స్, కొన్ని కమ్యూనిటీస్, కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. కొంతమంది ఫ్రెండ్స్ అందరూ అసోసియేట్ అయ్యి కోర్టు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది సాఫ్ట్వేర్ పీపుల్ కూడా కలిసి మీరు చెప్పినట్లు ఇందాక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే ఆ కంపెనీకి సంబంధించిన కమ్యూనిటీ పీపుల్ అందరూ కలిసి ఒక చోట ఇన్వెస్ట్ చేసి బయట ల్యాండ్ తీసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చేయడమే ఈ కాలంలో నువ్వు బతికుంటావు. అలా చేస్తే బాగుంటుంది, సంపాదన ఉంటుంది, ఆనందం ఉంటుంది, హాయిగా ఉంటారు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఉంటుంది. నేను చెప్పింది ఇది కనుక సిస్టమేటిక్గా ఫాలో అయ్యారనుకో భారతదేశంలో బ్యాంకులన్నీ మూతపడిపోతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్.